అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు మీ అందరికీ ఒక కథ చెప్తాను. ఇది జరిగిన కథ. ఈ కథని మీకు సినిమాగా చూపిస్తాను ఈరోజు. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా దీని మీద ఓ లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చేరాలంటే మీరు ఈ మూడు చేయాలి. ఇక మనం కథలోకి వెళ్దామండి. ఈ కథకి టైటిల్ రాయల్ ఆంధ్ర టైగర్. ఏంటంటే రాయల్ ఆంధ్ర టైగర్. ఈ కథకి టైటిల్ అదే. ఇక కథ విషయానికి వస్తే అదొక అందమైన సామ్రాజ్యం. పచ్చని పైరులతో, చక్కని నదులతో, మంచి అటవీ సంపదతో తొలతూగుతున్న ఒక అందమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి ఒక మంచి రారాజు ఉన్నాడండి. ఈ రారాజు అక్కడున్న ప్రజలందరి గురించి మంచిగా ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక్కడ చదువులతో పాటు విదేశాలు వెళ్ళి చదవాలని కూడా పేద పిల్లల కోసం ఆలోచన చేస్తాడు. వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తాడు. చదువుకున్న పిల్లలకి మరి ఇక్కడ ఉపాధి కావాలి కదా, ఆ ఉపాధికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. చక్కగా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా ప్రజలందరికీ సంతోషకరమైన జీవనాన్ని ఏర్పాటు చేశాడండి ఆయన. అయితే అనుకోని సంఘటన, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు. ఒక రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయిన ఈ రాజ్యానికి తమ్ముడు రాజు అయితే, ఆ మిగిలిన రాజ్యానికి అన్నే రాజుగా ఉన్నాడు, రారాజుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ అన్నదమ్ముల వాటాలు విడిపోయారో అప్పుడు రారాజుకు వచ్చిన వాటా ఆదాయం తక్కువ ఉన్న వాటా వచ్చింది. ఆదాయం తక్కువ ఉన్న వాటా వచ్చిన ఆ రాజ్యంలో ప్రజలు చాలా ఎక్కువ మంది. ఆ ప్రజలందరికీ మళ్ళీ ఆదాయం పెంచి ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మళ్ళీ ఈ కుటుంబాన్ని సెట్ చేయాలంటే చాలా కష్టతరమైన పని. కానీ ఆ రారాజు ఎక్కడా భయపడలే, ఎక్కడా వెనకడుగేయలే. ఏ రోజైతే ఆస్తి పంపకాలు జరిగాయో ఆ రోజు నుంచి పగలు రాత్రి కష్టపడి పనిచేయటం మొదలు. రాత్రి లేదు, పగలు లేదు. ఈ రాజ్యానికి కూడా ఒక మంచి రాజధాని ఉండాలి. ఆ రాజధాని ఉంటే అక్కడికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ రాజ్యానికి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అర్జెంటుగా ఒక రాజధాని కట్టాలని రాత్రి పగలు కష్టపడి ఆయన పని మొదలుపెట్టాడు. అంత కష్టపడే రారాజు దొరకటం వల్ల ప్రజలందరూ ఎంతో ఆనందంగా తమ తమ ఆస్తుల్ని, తమ తమ కానుకల్ని ఆ రారాజుకు పట్టుకెళ్ళి అర్పించారండి. వాటితో ఆ రారాజుకి మరింత ఉత్సాహం పెరిగి యుద్ధ ప్రాతిపదికన రాజధాని నిర్మాణం మొదలుపెట్టాడండి. ఆ రాజధాని నిర్మాణంతో పాటు అప్పటికే కష్టంలో ఉన్న రాజ్యం, అప్పటికే ఆదాయం తక్కువ ఉన్న రాజ్యం అయినా కూడా ఎవ్వరికీ లోటు రాకుండా ఆ రాజ్యంలో పనిచేసే ఆ రాజ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. ఆ మంచి మంచి సౌకర్యాలతో పాటు అక్కడ ఉన్న నిరుద్యోగుల కోసం కొత్త కొత్త ఉపాధి అవకాశాలు వెతకటం మొదలుపెట్టాడు ఆయన. దాంతోపాటు ఆ రాజ్యానికి ఆదాయం ఎలా సృష్టించాలి, ఎలా మనం రాజ్యం మళ్ళీ ఎలా తిరిగి కోలుకోవాలి, ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా మళ్ళీ మనం జెండా ఎగరేయాలనే దానికోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసేవాడు. కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే ఆ రాజ్యానికి ఒక యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధంలో మేకవన్నె తోడేళ్లు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు, కాలకేయుల కన్నా క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ యుద్ధంలో కుళ్ళు కుతంత్రాలతో, అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజలందరినీ మోసం చేసి ఆ యుద్ధంలో ఈ రారాజుని, ఉత్తముడైన నిజాయితీపరుడైన రారాజుని, మంచి వ్యక్తిత్వం కలిగిన రారాజుని ఓడించారండి. ఎప్పుడైతే ఈ రారాజు ఓటమి పాలయ్యారో, ఎప్పుడైతే ఈ మేకవన్నె తోడేళ్లు, ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు, ఈ కాలకేయులు లాంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన ఈ తోడేళ్లు రాజ్యాధికారం చేపట్టేయండి. ఇక అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ రాజ్యంలో జరిగిన అల్లకల్లోలాలు ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు.
కోసం, రాజధాని కోసం తమ ఆస్తుల్ని త్యాగం చేసిన వాళ్ళని క్రూరంగా హింసించడం మొదలుపెట్టారు ఈ కాలకి. దాంతోపాటు ఈ రాజ్యం కోసం రాత్రి పగలు కష్టపడిన ఈ రాజ్య ఉద్యోగుల్ని ఘోరాతి ఘోరంగా హింసించడం మొదలుపెట్టారు. ఈ రాజ్యంలో ఉన్న పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని చంపటం, శిరోమండనాలు చేయటం, రేపులు చేయటం, చంపేసిన శవాల్ని ఇళ్ల ముందుకు విసిరేయటం, రాబందులు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయా అన్నంత ఘోరమైన పరిపాలన మొదలుపెట్టారండి. ఇదంతా చూస్తున్న పాపం ఆ మహారాజు చాలా బాధ, చాలా వేదన పడుతూ ఉండేవాడు. అది చాలదన్నట్టు ఈ మేకవన్న తోడేళ్లు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు మరొక అడుగు ముందుకేసి రారాజు గారిని నిండు సభలో అవమానించారండి. రారాజును మాత్రమే కాదు, రారాజు గారి భార్య గారిని కూడా, తన భార్యను కూడా తన కళ్ళ ముందే ఘోరాతి ఘోరమైన అవమానం. ఇది అప్పటి వరకు కురుసభలో కూడా జరగలే. కురుసభలో జరిగిన దానికన్నా ఘోరమైన పరాభవం రారాజు గారిని నిండు సభలో చేశారు. రారాజు భార్యను మాత్రమే కాదండి, రారాజుకున్న ఒక్కగానొక్క ముద్దుల కొడుకు, ఆయన్ని కూడా ఘోరమైన మాటలతో, నీచమైన మాటలతో, కర్ణ కఠోరమైన మాటలతో ఆ కుమారుని, ఏకైక కుమారుని కూడా ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా అవమానించటం, వెకిలి నవ్వులు నవ్వటం, వికటాట్టహాసాలు చేయటం. ఈ రాజ్యంలో ఎక్కడ చూసిన అశాంతి, దాడులు, హత్యలు, కుతంత్రాలు, కబ్జాలు, ప్రజల ఆస్తులను లాక్కోవటం, ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయటం, రాజ్యానికి ఉన్న ఆదాయాన్ని తమ సొంత ఆదాయంగా మలుచుకునే ఆ ప్రయత్నం, రాజ్యాన్ని దోచుకోవటం మొదలుపెట్టారండి. ఇంత కష్టకాలంలో, ఇంత నికృష్టమైన పరిపాలనలో పాపం ఆ మహారాజు, ఇన్ని కుట్రలో కుతంత్రాలు ఉంటాయని తెలియని ఆ మహారాజు, ఆ రారాజు చాలా వేదనకు గురవుతూ ఉండేవాడు. ఈ రాజ్యం అంత అగ్నిగుండంగా మారుతున్న సమయంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఉద్యోగుల ఆర్తనాదాలు, మహిళల ఆర్తనాదాలు, రైతుల హాహాకారాలు, మొత్తం రాజ్యం అంతా అశాంతితో నిండిపోయింది. రారాజు మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకున్న ఈ కాలకేయులు రారాజుని, రారాజు కుటుంబాన్ని, రారాజు రాజ్యాన్ని నాశనం చేసేస్తున్న అదే సమయంలో ఒక్క అడుగు పడిందండి. ఆ ఒక్క అడుగు ఒక ప్రభంజనాన్ని సృష్టించింది ఆ రాజ్యంలో. ఆ అడుగు పడటంతోనే ఆ రాజ్యంలో ఒక పెద్ద సుడిగాలి అలుపుకున్నట్టు, ఒక పెద్ద మెరుపు మెరిసి, ఒక పిడుగుపడినట్టు ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ముందుకొచ్చింది. ఆ వ్యక్తి పేరే రాయల్ ఆంధ్ర టైగర్. ఆ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, తన కుటుంబం అవమానపడ్డాన్ని జీర్ణించుకున్న, తనని అవమానించినా భరించాడు. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఈ రాష్ట్ర రాజధానిని నాశనం చేస్తున్నప్పుడు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ హింసిస్తున్నప్పుడు భరించలేని ఆయన ఒక్క అడుగేసింది. ఆ అడుగు 1కి 10 అయింది, 10కి 100 అయింది, 100కి వేల లక్షల అడుగులేశాడు రాజ్యం అంతా. ఆయన అడుగులేసే ఆ క్రమంలో ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఆయన నడుస్తున్న ఆ సమయంలో, రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న ఆ సమయంలో తన తండ్రి అయిన రారాజు మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఏవి జరిగినా ఈ రాయల్ ఆంధ్ర టైగర్ అడుగు ఆగట్లేదని తన తండ్రి అయిన ఆ మంచి రారాజుని బంధించారండి. ఆయన్ని బంధిస్తే ఆయన ఈ రాయల్ ఆంధ్ర టైగర్ ఆగుతుందేమో అని ట్రై చేశారండి కాలకేయులు. కానీ అప్పుడు కూడా ఆ రాయల్ ఆంధ్ర టైగర్ పంజా అడుగు ముందుకే పడింది తప్ప వెనక్కి మాత్రం పడలే. ఏ రోజైతే ఈ రాయల్ ఆంధ్ర టైగర్ అడుగు
ఈ రాజ్యంలో మొట్టమొదటిసారి పడిందో ఆ రోజు నుంచి కాలకేయుల పతనం మొదలైందని కాలకేయులకి అర్థమైపోయింది. కాలకేయుల్ని సమూలంగా నాశనం చేసే ఒక టైగర్ వచ్చిందనే విషయం ఆ రోజు అర్థమైపోయింది. దాంతో వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో వాళ్ళు పెట్టుకున్న సామంత రాజుల్ని మార్చేయడం మొదలుపెట్టారు. అక్కడ రాజుని ఇక్కడికి, ఇక్కడ సామంత రాజుని అక్కడికి, మార్పులు చేర్పులకు గురవటం మొదలుపెట్టారు. ఆ కాలకేయుల గుడారాల్లో అలజడి మొదలైంది. మనం ఇన్ని హత్యా ప్రయత్నాలు చేస్తున్నా, ఇన్ని కుట్రలు పన్నుతున్నా, తన తండ్రిని బంధించిన ఈ అడుగు ఎందుకు ఆపలేకపోతున్నాం అనే ఒక భయాన్ని కల్పించాడు ఈ రాయల్ ఆంధ్ర టైగర్. ఈ టైగర్ తిరుగుతున్న ప్రతి ఏరియాలోనూ, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అక్కడున్న కాలకేయులందరూ బీతావహులై బీకబీకలై పారిపోవటాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ గమనించసాగారు. ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చింది. కాలకేయుల నుండి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసే ఒక యువరాజు వారి కోసం తమ గ్రామాల్లో అడుగు పెడతాడని తెలుసుకున్న ప్రజలంతా ఆయనకి స్వాగత సత్కారాలను తెలియజేశారు. అంగరంగ వైభవంగా వారి ప్రాంతాల్లోకి ఆహ్వానించడం మొదలుపెట్టారు. ప్రజలంతా జేజేలు పలుకుతూ ఉంటే ఆ రాయల్ ఆంధ్ర టైగర్ గర్జించుకుంటూ రాజ్యం అంతా తిరగసాగింది. ఆ రాయల్ ఆంధ్ర టైగర్ నాపడానికి కాలకేయులు, ఈ మేకవన్నె తోడేళ్లు, గుర్ర చర్మం కప్పుకున్న తోడేళ్లు ఎన్ని కుట్రలు పడినా పనవలే. ఏ రోజైతే రాయల్ ఆంధ్ర టైగర్ తండ్రి అయిన రారాజుని బంధించారో ఆ విషయం తెలుసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ సీన్లోకి వచ్చాడండి. రాయల్ ఆంధ్ర టైగర్కి నేనున్నా తమ్ముడు అనుకుంటూ రాయల్ బెంగాల్ టైగర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికి మొత్తం రాజ్యం యొక్క ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకంటే రాయల్ బెంగాల్ టైగర్ ఎంత పెద్దోడినైనా, ఎంత మగోడినైనా, ఎంత కొమ్ములు తిరిగినోడినైనా మోకాళ్ల మీద కూర్చోబెట్టగలిగిన సమర్థుడు. అలాంటి రాయల్ బెంగాల్ టైగర్ ఈ రాయల్ ఆంధ్ర టైగర్కి ఏకమవటంతోనే దుష్టశక్తులని బలహీనపడడం మొదలుపెట్టారు. దుష్టశక్తుల వైపు వారికి సపోర్ట్ చేస్తున్న అప్పటి వరకు ఉన్న మంచివారంతా ఈ రాయల్ ఆంధ్ర టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ల వైపుకి వచ్చేయడం మొదలుపెట్టారు. క్రమంగా మంచి బలపడ్డం మొదలైంది ఆ రాజ్యంలో. అప్పటి వరకు చీకట్లు అలుముకున్న రాజ్యంలో కొత్త వెలుగులు నిండసాగాయి. ఆ వెలుగుల్లో ఆ రాజ్యంలో ఉన్న ప్రజల భవిష్యత్తు క్లియర్గా కనిపించటం, ఆ రాజ్యంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతున్నట్టు ఆ ప్రజలే గ్రహించటం జరిగింది. ఎవరైతే ఈ కాలకేయులు, ఈ మేకవన్న తోడేళ్లు ఉన్నారో సొంత కుటుంబాలను కూడా చంపుకున్న వ్యక్తులు వెళ్ళి అధికారం కోసం సొంత కుటుంబాలని, సొంత రక్త సంబంధీకుల్ని నరికి రక్తపు మడుగులో శవాల్ని విసిరేసిన వ్యక్తులు వీళ్ళంతా. తల్లి లేదు, చెల్లి లేదు, బావి లేదు, వరుస లేదు. అలా క్రూరమైన మెంటాలిటీ కలిగిన ఈ క్రూరుల్ని, రాక్షసుల్ని తరిమి కొట్టడంలో ఈ రాయల్ ఆంధ్ర టైగర్ అలాగే రాయల్ బెంగాల్ టైగర్ ఇద్దరూ కలిసి మరికొద్ది మంది సైన్యాధ్యక్షుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సైన్యాధ్యక్షుడిగా నిజాయితీ కలిగిన పోరాట వీరు సైన్యాధ్యక్షులుగా ఎంపిక చేసుకుని ఒక అద్భుతమైన యుద్ధం చేశారండి. ఆ యుద్ధం 2024లో ఈ అద్భుతమైన యుద్ధంలో కాలకేయుల్ని సమూలంగా నాశనం చేశారు. మేకవన్నె తోడేళ్ళని, గుర్ర చర్మం కప్పుకున్న తోడేళ్లని ఆ మంచి రాజ్యం నుంచి తరిమి కొట్టారు. అప్పటి వరకు ఆ రాజ్యం కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడిన ఆ గొప్ప రారాజుని మళ్ళీ పట్టాభిషిక్తుని చేశారు. పట్టాభిషేకం పొందిన ఆ రారాజు తనకొచ్చిన ఒకే ఒక పని రాజ్యాన్ని అభివృద్ధి చేయటం. ఆ అభివృద్ధి చేయడం అనే పని రారాజు మొదలుపెట్టాడు. ఆ రారాజుకి ఈ రాయల్ ఆంధ్ర టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ రెండు చెరోపక్క నిలబడి ఈ నిజాయితీ గల ధైర్యవంతులైన సైన్యాధ్యక్షులతో ఆ రాజ్యాన్ని అతి తక్కువ కాలంలో మళ్ళీ తిరిగి అభివృద్ధి పదాన్ని తీసుకొచ్చారు. ప్రపంచంలోనే నెంబర్ 1 రాజ్యంగా తీర్చిదిద్దారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేయటం, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేయడంతో ఆ రాజ్యం యొక్క, ప్రజల యొక్క, రారాజు యొక్క కీర్తి ప్రతిష్టలో దిశలా వ్యాపించాయి. ఆ మేకవన్న తోడేళ్లు అధికారం లేనప్పుడు కాళ్ళు, అధికారం వచ్చాక జుట్టు. ఈ తోడేళ్లు కూడా తాము పులులు అని చెప్పి ప్రచారం చేయించుకున్న పరిస్థితి. అలాంటి అబద్ధాల నుండి, అలాంటి వక్రీకరణల నుండి, అలాంటి ఎడిటింగ్ల నుంచి
ఆ రాజ్యాన్ని కాపాడి సుభిక్షం చేసిన ఆ రాయల్ ఆంధ్ర టైగర్ కథే ఈ సినిమా. ఈ రోజు నుంచి ఆయన కేవలం నారా లోకేష్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి రాయల్ ఆంధ్ర టైగర్. ఆయన మీద అమాయకుడని ముద్రేసిన, పప్పు అని ముద్రేసిన, ఆయనకి లేని అలవాట్లు కూడా ఉన్నాయి అని క్రియేట్ చేసిన, చిరునవ్వుతో సహించిన ఆ రాయల్ ఆంధ్ర టైగర్ తన రాష్ట్రం జోలికి వస్తే మాత్రం, తన ప్రజల జోలికి వస్తే మాత్రం తన పంజా రుచి చూపించి ఆ కాలకేయుల్ని తరిమి తరిమి కొట్టడం సినిమాలో హైలైట్ అండి. ఈ కథ కనుక మీకు నచ్చితే దీన్ని అందరికీ చేర్చే ప్రయత్నం చేయండి. ఒక లైక్, ఒక కామెంట్, షేర్తో. ఇది ఎక్కువ మంది కనుక నచ్చితే మరొక కథతో మేము ముందుకు వస్తాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై రాయల్ ఆంధ్ర టైగర్ నారా లోకేష్ అన్న.